త్రిఫలా ఐ వాష్ చాలా మందికి మనం చెప్తూ ఉంటాం రెగ్యులర్‌గా త్రిఫలాతో కళ్ళు కడుక్కోండి. త్రిఫలా వాటర్‌తో కళ్ళు కడుక్కోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకి తగ్గుతాయి అని చెప్తూ ఉంటాం. చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా కంటి ప్రాబ్లమ్ అనగానే త్రిఫలాని ఎక్కువగా వాడండి అని చెప్తూ ఉంటారు. చాలామంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, త్రిఫలా ఐ వాటర్ అనేవి అసలు కంటికి సేఫేనా? కళ్ళలో ఆ వాటర్ పోతే ఏమీ అవ్వదా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా? చాలామంది అడుగుతున్నటువంటి క్వెషన్ కాబట్టి మనం దీన్ని చాలా డీటెయిల్‌గా చెప్తున్నాం. త్రిఫలా అనేది కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ ఈ మూడిటిని కలిపి చేసేటువంటి పౌడర్. సో, ఈ పౌడర్‌ని రెగ్యులర్‌గా రోజు నైట్ పడుకునేటప్పుడు హాట్ వాటర్‌లో ఒక హాఫ్ స్పూన్ నానపెట్టేసి మార్నింగే ఆ వాటర్‌తోని కళ్ళని వాష్ చేసుకోవడం. లేదా మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెగ్యులర్‌గా లేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ వేసేసి ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో వేసి ఒక 350 ఎంఎల్ అయ్యేదాకా మరిగించి ఆ వాటర్‌తో వాష్ చేసుకోవడం కంటికి చాలా మంచిది. కళ్ళలోకి ఆ వాటర్ పోయినా కూడా ఏమీ అవ్వదు. కళ్ళు తెరిచి కూడా కడుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే త్రిఫలా వాటర్‌ని వాడేటప్పుడు ఎలాంటి డస్ట్ పార్టికల్స్ దాంట్లో ఉండకూడదు. అందుకే త్రిఫలా వాటర్‌ని మంచిగా వడబోసి ఆ తర్వాత పైన తేరిన వాటర్‌ని మాత్రమే దాంతో మాత్రమే కళ్ళని వాష్ చేసుకోవాలి. అండ్ త్రిఫలా వాటర్ కూడా చాలా థిక్‌గా ఉండకూడదు. అందుకే 500 ఎంఎల్ వాటర్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ మీరు వేసుకున్నట్టయితే ఒక ఇద్దరు ముగ్గురికి అది ఐ వాష్‌కి సరిపోతది. ఓన్లీ ఒక్కరికి మాత్రమే కావాలి అనుకుంటే ఒక 200 ఎంఎల్ వాటర్‌లో జస్ట్ ఒక 500 ఎంజీ టు 1 గ్రామ్ పౌడర్ మాత్రమే సరిపోతది. ఎక్కువ పౌడర్ మనం వేసుకున్నట్టయితే అది థిక్‌గా ఉండడం వల్ల మనకి ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉంటది. ఆ రకంగా మీరు త్రిఫలా వాటర్‌ని ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని అదంతా తేరిన తర్వాత పైన తేరిన వాటర్ తోటే కళ్ళు తెరిసి కడుక్కుంటే చాలా మంచిది. ఒకవేళ కళ్ళలోకి వెళ్తది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటది అనుకుంటే కళ్ళు మూసి కూడా ఈ త్రిఫలా వాటర్‌తో కళ్ళు కడుక్కోవచ్చు. రెగ్యులర్‌గా త్రిఫలా వాటర్‌తో కళ్ళు కడుక్కోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అని మనము చెప్తూ ఉంటాం. మీరు ఇది రెగ్యులర్‌గా దినచర్యలో ఒక భాగంగా మీరు చేసుకున్నట్టయితే ఎటువంటి ఐ ప్రాబ్లమ్స్ రాకుండా మన జీవిత ఆయుర్దాయం 100 సంవత్సరాలు అంటాం. శత సంవత్సరాలు కూడా మంచి చూపుతో మీరు జీవించగలుగుతారు. రెగ్యులర్‌గా త్రిఫలా వాటర్‌తో ఐ వాష్ చేసుకోవడమే కాకుండా త్రిఫలాని కూడా ఇంటర్నల్‌గా తీసుకున్నట్టయితే దీని బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అయితే త్రిఫలాని ఎలా తీసుకోవాలి ఇంటర్నల్‌గా అంటే మీ బాడీ ఒకవేళ డ్రైనెస్ ఎక్కువ ఉన్నట్టయితే త్రిఫలా పౌడర్‌ని నెయ్యితో, మీరు బాగా వెయిట్ ఎక్కువగా ఉండి వెయిట్ తగ్గాలి అనుకుంటే త్రిఫలాని తేనెతో, లేదు మీ బాడీ హీట్ బాడీ అయినట్టయితే త్రిఫలాని కండ చక్కెరతో, లేదా చాలా డ్రై అయిపోతుంది మోషన్ చానా హార్డ్‌గా వస్తుంది అనుకుంటే త్రిఫలా కషాయంలో క్యాస్టర్ ఆయిల్ వేసుకొని తీసుకోవడం. ఇలా త్రిఫలాని డిఫరెంట్ ఫార్మ్స్‌లో మీ బాడీకి తగ్గట్టుగా త్రిఫలాని వాడుకున్నట్టయితే దాని కంప్లీట్ బెనిఫిట్స్ మీకొస్తాయి. అండ్ ఆయుర్వేదిక్ ఐ డాక్టర్‌గా నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. త్రిఫలా వాటర్‌తో కళ్ళు కడుక్కోవడం చాలా చాలా సేఫ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ కళ్ళు ఎర్రగా అవ్వడము, కళ్ళు పాడైపోవడము, కళ్ళకి ప్రాబ్లమ్స్ రావడము, కళ్ళకి ఎలర్జీస్ రావడం అలాంటివి ఏవీ జరగవు. ఇంకా ఇవన్నీ తగ్గుతాయి. సో, మీరు నిరభ్యంతరంగా త్రిఫలా వాటర్‌తో ఐ వాష్ చేసుకోండి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే త్రిఫలా వాటర్ అనేది మరీ స్ట్రాంగ్‌గా ఉండకుండా పౌడర్ అనేది తక్కువ వేసుకోండి. 200 ఎంఎల్ వాటర్‌కి జస్ట్ ఒక 2, 3 చిటికెల త్రిఫలా పౌడర్ అయితే సరిపోతది. ఇదొక్క జాగ్రత్త మీరు చూసుకొని పై తేరిన వాటర్‌తో మీరు కళ్ళు వాష్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. రెగ్యులర్‌గా దీన్ని వాడడం వల్ల సైట్ ప్రాబ్లము, డ్రై ఐ ప్రాబ్లము, నర్వస్ సిస్టమ్ మాక్యులర్ డీజనరేషన్ అలాంటి కంటికి సంబంధించినటువంటి నరాల ప్రాబ్లమ్స్ ఇవన్నిటిలో కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.